పొత్తు తప్ప వేరే మార్గం లేదు. సొంతంగా నిలబెట్టి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఇరుకున పడేసింది. ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు కేంద్రం ఇది బయటకు వస్తే ఈ పార్టీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. అందువల్లే కవితతో వేరే పార్టీ పెట్టించినట్టుగా మాకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది కూటమికి కూడా మంచి ప్లస్ అవుతుంది. వీళ్ళకి లేకపోతే బీజేపీ తోనే వెళ్లాల్సిందే వీళ్ళు. అంటే ఇక్కడ పై స్థాయి నాయకుల్లో అంటే నారా లోకేష్ గారు కేటీఆర్ తో ఆల్రెడీ మీటింగ్ అయ్యారని, సీక్రెట్ మీటింగ్ జరిగిందని ఒక వార్త, జరగలేదనేది ఒక వార్త. నారా లోకేష్ గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కేటీఆర్ గారిని దూరం పెట్టారని ఒక వార్త నడుస్తుంది. అసలు ఏది నిజం, ఏది వాస్తవం అంటారు మీరైతే? ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకుంటారండి. వాళ్ళు డైరెక్ట్ గా కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ లో కూడా మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎంత బయటకి తిట్టుకున్నా సరే లోపల చాలా ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. సో ఖచ్చితంగా మాట్లాడుకునే ఉంటారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది పొత్తు కోసం ప్రయత్నం చేస్తుందని అంటే టీడీపీతో పొత్తు అనేటట్టు ఒక మాట వస్తుంది, ఇంకోవైపు బీజేపీతో పొత్తు అని చెప్పి ఇంకొక మాట వస్తుంది. మీరు ఏ పొత్తు ఫిక్స్ అవుద్ది అనుకుంటున్నారు? ఇక్కడైతే బీజేపీకి బాగా వ్యతిరేకత ఉంది, కానీ బీజేపీ కలవకపోవచ్చు. కలిస్తే వీళ్ళకు బీజేపీకి ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఓవరాల్ గా రెండు పార్టీలు ఒకటని ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తుంది. అక్కడ చిక్కకూడదని వీళ్ళు కొంచెం దూరం ఉండొచ్చు. టీడీపీతో కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు. టీడీపీతో కనుక ముందుకెళ్తే వెళ్ళొచ్చు. రెండు ఆప్షన్స్ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది రోజు రోజుకి కూడా ఇలా డిఫెన్స్ లో పడడానికి, పార్టీ బలహీన పడడానికి కారణాలు ఏమనుకున్నారు మీరైతే? అంటే మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, గత 2-3 నెలల నుంచి కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఏకంగా వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడు ఈటల రాజేందర్ కూడా తీసేయడము, అడదిడ్డంగా ఇప్పుడు దళిత బంధుని పెట్టేశాడు. అది ఎవరిని కన్సిడర్ చేయకుండా పెట్టేశాడు. నిజంగా దళితులకు ఇవ్వగలుగుతారా? ఇవ్వకుండా ఊళ్ళో ఒకరికి ఇస్తే ఇద్దరికి ఇచ్చే దళితుల మధ్య గొడవ పెట్టేశాడు. బిగిన అది అద్భుతంగా ఉన్నటువంటి సెక్రటరియట్ ను కొలుగొట్టేశాడు. అట్లాగే ఈయన అన్ని సొంత నిర్ణయాలు తీసేసుకున్నాడు చాలా. ఇప్పుడు విఆర్ఓలను తీసేయడం కూడా, అక్కడ కావలి కాడ అనేది గ్రామంలో ఉండేవాళ్ళు ఇప్పుడు కావలి వాడు లేకుండా అయిపోయాడు. అసలు ఏ అధికారి వెళ్ళినా వాళ్ళు ఊరంతా ప్రతి విషయంలో వాళ్ళు సహాయం చేసేవాళ్ళు ప్రభుత్వానికి. ఇప్పుడు రీసెంట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఆంధ్రజ్యోతి పేపర్ లో తెలంగాణ అనేది మీ అయ్య జాగీరా, అంటే బీఆర్ఎస్ జాగీరా అనేటట్టు ఒక రకంగా ఒక ఆర్టికల్ రాయడం ఇప్పుడు అది పెద్ద దుమారమే రేపుతుంది. దాని మీద మీ స్పందన ఏంటంటారు? అంటే పార్టీ మీద వ్యతిరేకత ఈ రాతలన్నీ రాస్తున్నారా, లేకపోతే వాస్తవాలని అంటారా? ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి తెలంగాణ అంటే మాదే, మేమే తయారు చేసాం తెలంగాణ అన్నందుకు వాళ్ళు కూడా అలా రాసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏ ఒక్కరు సొత్తు కాదు. తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ కోసం అందరు కలిసి పొట్లాడారు, అందరూ ఓట్లేసి అందరూ ఉద్యమం చేస్తేనే వచ్చింది. కాబట్టి తెలంగాణ తెచ్చిన మేమే, మా సొంతం అని వాళ్ళ సొంతం కాదు కదా. కాబట్టి వాళ్ళు రాసింది కూడా కరెక్ట్ గానే ఉంది. ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాసింది కూడా ఖచ్చితంగా కరెక్ట్. ఐ సపోర్ట్ ఇట్. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ప్రాంతీయ తత్వాన్ని బాగా లేపుతుంది. అంటే తెలంగాణ ఆంధ్ర అనే ఒక విభేదాన్ని సృష్టిస్తుంది, గ్యాప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆంధ్ర వాళ్ళు వేరు, తెలంగాణ వాళ్ళు వేరు అనేటట్టు కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఒక తెలంగాణ వాసిగా మీరు ఎంతవరకు అది కరెక్ట్ అనుకుంటున్నారు? అప్పట్లో అలా తీసాడు, ఇప్పుడు ఎక్కడ ఆ విషయం ఎత్తినట్టు నాకు అనిపించట్లేదు. వాళ్ళకి కూడా కాలు ముళ్ళిరిగితే మళ్ళీ నోటితో తీస్తా అని చెప్పేశాడు. అయితే ఈ విభేదాలు చేసే గెలిచింది తెలంగాణ. ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఉద్యోగాలు రానందుకు ఇంకా వాళ్ళతో వీళ్ళ సంబంధం లేదు. కేవలం మళ్ళీ వీళ్ళు కాంట్రాక్టర్ ఇచ్చింది పూజారులు అక్కడ నుంచే పట్టుకొచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అంతా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. మళ్ళీ ఐ థింక్ వీరు కూడా కేసీఆర్ గారు కూడా అక్కడ ఆంధ్ర విశాఖపట్నం ఇచ్చారు. సో వీళ్ళు రాజకీయంగా వీళ్ళు బెనిఫిట్ అవ్వడం కోసం దీన్ని పట్టుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు తెలంగాణ. ఇక అంతవరకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రద్దు అయిపోతుందని తెలిసే ముందుగానే కవితతో కొత్త పార్టీ పెట్టించారని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ రాబోయే రోజుల్లో కవిత గారు పెట్టిన జనజాగృతి అనే పార్టీ, తెలంగాణ జనజాగృతి అనే పార్టీ మొత్తం కూడా ఇదంతా కూడా ఒక నిర్ణయం ఒకే ఫ్యామిలీ ద్వారా జరిగిందని అన్నారు. మీరేమంటారు దాని గురించి? నాకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. ఈయన పర్మిషన్ లేకుండా ఆమె టోటల్ గా వ్యతిరేకంగా సొంతంగా పెట్టినట్టు అనిపించట్లేదు. వీళ్ళు లోపల సహకరించారేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఫ్యూచర్ లో ఎట్లుంటది అనేది. ఒకవేళ ఈ పార్టీని రద్దు చేస్తే వీళ్ళు ఇప్పుడు ట్యాపింగ్ సంబంధించింది రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక వీళ్ళందరూ అందులో షిఫ్ట్ అయిపోతారు. ఓవరాల్ గా ఇప్పుడు బై ఎలక్షన్ లో, అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ సింగిల్ గా పోటీ చేస్తుందంటారా, లేకపోతే పొత్తులో వెళ్తుందంటారా? ఒకవేళ గెలుస్తుందా? వీళ్ళు ఆల్రెడీ ఇది వాళ్ళ సిట్టింగ్ ఆయన చనిపోయాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ తెలియదు, ఇప్పుడు మళ్ళా గెలవకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అప్పుడంటే టీఆర్ఎస్ వస్తుందని అందరూ ఓట్లేస్తారు. ఇప్పుడు ప్రభుత్వంలో అధికార పార్టీ కన్నా అవకాశం ఉంది, లేకపోతే ఇప్పుడు బీజేపీ కన్నా అవకాశం ఉంది.
బీజేపీకి అవకాశం అనిపిస్తుంది నాకు జూబ్లీహిల్స్ లో. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిణామాలు బట్టి చూసుకుంటే? ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే చూడాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అది గ్యారేజ్ కి వెళ్ళిపోయింది అంటున్నారు. మరి ఇంకా రిపేరింగ్ లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారో ఎలాంటి స్టెప్ వేస్తారో ముందు చూడాలి. ఇప్పుడు ప్రభుత్వంలో అయితే డబ్బులు లేకుండా చేసేసారు, మొత్తం పెట్టేశారు. ఇప్పుడు కొంతవరకు ఊళ్ళ గ్రామాల్లో అమాయకులు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ ఉండింటే మాకు ఈ పథకాలు ఇవన్నీ వచ్చేవి అనుకుంటున్నారు. కానీ అక్కడ బడ్జెటే లేదు. ఒకవేళ కేసీఆర్ నిజంగా మళ్ళీ వచ్చి ఉన్నా కానీ ఇచ్చి ఉండేవాళ్ళు కాదు ఎవరు. ఎందుకంటే ఈ పథకాల వల్ల సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం. పనులు చేయడానికి ఉండట్లేదు, డబ్బులు డెవలప్మెంట్కి ఉండవు.